హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మన గుండు భీమన్న ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు? వాళ్ళ ఆవిడ చాలా బాధపడేది. ఏమనుకునేది, తెలివి తక్కువగా ఉన్నాడు, చదువు లేకపోవటం వల్ల ఈ సమస్య వచ్చింది అనుకునేది. చదువు నేర్పించాలి, గుర్తించింది పాప. చెప్పింది, నువ్వు కాస్త చదువుకోవాలి, నీకు అక్షర జ్ఞానం లేదు, ఇదంతా జమీందారీ, నువ్వే చూసుకుంటావు కదా ఇదంతాను అంటే సరే ఒప్పుకున్నాడు. ఓ మాస్టర్ని పెట్టారు. మన లక్ష్మి కూడా, అమ్మాయి మహాలక్ష్మి కూడా కాస్త చదువు చెప్తుండేది. మొత్తానికి ఆయన చదవగలిగే చదువు వచ్చేసింది కొన్నాళ్లలో, నేర్చుకున్నాడు. అక్కడి నుంచి జమీందారు గారు అన్నారు, నువ్వు కూడా జమీందారు వ్యవహారాలు చూసుకోవాలి నాయన, ఇంకా నేను పెద్దవాడిని అవుతున్నాను, మరి ఉత్తరాలు అవి చదువని రోజు కాసిన ఉత్తరాలు తెచ్చిచ్చేవాడు, పంపించేవాడు. ఇకేం అర్థం కాదు, చదివేవాడు. పొట్టిగా చదివితే ఏమవుతుంది, ఉత్తరాలు చదువుకుంటూ ఉండేవాడు. అయితే ఈ మామగారు పెద్దవాడు కదా, ఆయన ఏం చేసేవాడు, రోజు రామాయణం చదువుకునేవాడు పడక కుర్చీలో పడుకుని. జమీందారులాగా ఉండాలంటే జమీందారు ఏం చేస్తున్నాడో అది చెయ్యాలి. ఆయన రామాయణం చదువుతున్నాడు కాబట్టి తను కూడా రామాయణం చదువుదాం అనుకున్నాడు, చదవాలి. ఆయనకి సులోచనాలు ఉన్నాయి, నాకు మళ్ళీనే కళ్ళజోడు సులోచనాలు అంటారు, కళ్ళజోడని. మా తాతగారు నా సులోచనాలు ఏవే అని అడిగేవారు, దాని పేరే అది. అద్దాలు అంటారు కదా, మనం అద్దాలు అంటాం, దాని మంచి పేరు సులోచనాలు. సులోచనాల కోసం చూసేవాడు. మామగారు అద్దాలు పెట్టుకుని ఇంత తగిలించుకుని చదువుకునేవాడు. ఆయన లేచి వెళ్ళాక ఈయన ఏమనుకున్నాడు, అక్కడ కూర్చుని ఆ అద్దాలు పెట్టుకుని చదువుకోవాలి. ఆయన 50 ఏళ్ల వాడు, ఆయనకి చత్వారం వచ్చింది, వీడు 25 ఏళ్ళు కూడా లేవు, వీడికి ఎందుకు సులోచనాలు? కానీ సులోచనాలు పెట్టుకుని ఆయన చదువుతున్నాడు కదా, మనం కూడా అలాగే చదివి, ఈయన తెలివి అది. చదవాలనే వరకు బాగుంది, మామగారు చదివే పుస్తకం చదవాలనేది కూడా బాగానే ఉంది. మామగారు ఎలా చదువుతాడో అలాగే చదవాలనుకోవటం ఈయన తెలివి అనమాట, ఆయన స్పెషల్ తెలివి. సరే ఏం చేశాడు, పొద్దుటిపూట అందరూ తిరుగుతూ ఉంటారు, మామగారు కుర్చీలో కూర్చుంటే బాగుండదు. అందుకని ఏమనుకున్నాడు, రాత్రి ఎవరిదారిని వాళ్ళు పడుకుంటారు, దీపం పెట్టుకు చదువుకుంటే సరిపోతుంది, అప్పుడు అవమానంగా ఉండదు. పెద్ద మనిషి చూడు ఆయన, ఆ పెద్దవాళ్ళంతా వచ్చి మామగారు కుర్చీలో కూర్చున్నాడు అప్పుడే అని భావిస్తారు. ఇవన్నీ తెలివితేటలు ఉన్నాయి భీమ మళ్ళీ. సరే ఏమనుకున్నాడు, రాత్రి అయింది, భోజనాలు అయినాయి, భార్య మంచాలు అవి సరి చేశారు, పడుకుంటారా అని అడిగింది. కాదు నేను ఇప్పుడు పడుకో, నువ్వు పడుకో, నేను కాసేపు చదువుకుంటాను అన్నాడు. ఆయన చదువు మీద శ్రద్ధ వచ్చిందని ఈ అమ్మాయి తన దారిని తను పడుకుంది. ఈయన పోయి పడ కుర్చీలో కూర్చున్నాడు, దీపం పెట్టుకున్నాడు. సులోచనాలు పెట్టుకుంటే అవి ఇంతంత కనపడతాయి అక్షరాలు. 10 నిమిషాలు చదివేసరికి కళ్ళు పీకులు వస్తాయి. కళ్ళు మూసుకున్నాను అనుకో, రాత్రి 10ంటికి కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది, నిద్ర వస్తుంది ఆటోమేటిక్గా. మరి నిద్ర వస్తుంది. మళ్ళీ కూర్చుని పడుకున్న వాడికి కాసేపటికి ఇట్లా అంటుంది మేడ, అనగా ఆహా అని మెలకు వస్తుంది. ఈ మెలకు రాగానే మళ్ళీ చదువుతున్నాడు. ఇట్లా చదవటం మొదలుపెట్టాడు. ఎట్టా గొట్ట చచ్చి చెడి కళ్ళు పీకుతున్నా సరే మామగారు చదువుతున్నాడు, పెద్దవాడు, ఆయన ఒట్టిగా చేయడు, మనం కూడా చేయాలి. 2 రోజులు గడిచింది. 3వ రోజు రాత్రి ఈయన చదువుతున్న ఘట్టంలో రాక్షసులు వాళ్ళు వచ్చారు. ఈయన పుస్తకం చదువుకుంటున్నాడు, మధ్యలో నిద్ర పట్టింది. రాక్షసులు ఊహలో ఉన్నాడు. అదే సమయానికి ఒక దొంగవాడు ఒకడు వచ్చాడు. వాడు పేరు మోసిన దొంగ దివాణంలోకి ప్రవేశించాడు. ఈయన దీపం పెట్టుకుని చదువుతున్నాడు కాదు, దీపం ఉంది, రాత్రి ఏదో దీపం వదిలిపెట్టేసరిని ఆ వెలుగులో వాడు ఒళ్ళంతా మసి పూసుకున్న గోచి మాత్రమే పెట్టుకున్న దొంగవాడు ఈయన దగ్గరకు వచ్చి, అదే టైంకి ఈయనకు కునికిపాటు వచ్చింది, మెలకు వచ్చింది. తీరా చూస్తే కనపడ్డాడు. ఈయనేమనుకున్నాడు, రాక్షసుల గురించి చదువుతున్నాడు కదా, వాడే వచ్చాడని భావించాడు. ఎవడెవరా నువ్వు అని అరిచాడు. వాడు కూడా గద్దిచ్చాడు. ఆవిడ ఉలిక్కిపడ్డాడు. వాడు ఇక్కడ మనిషి ఉన్నాడు అనుకోలా. దీపం వెనకాల ఒక మనిషి ఉంటే మనకు కనపడరు, కనిపించదు. వెలుగుగా వస్తే కదా మనకి, దగ్గరకు వస్తే తెలుస్తుంది మనిషి ఆను పాను ఉన్నట్టు. వాడు గద్దిచ్చేసరికి ఈయన కేకలేసి దీపం పక్క జరిపి పడకుర్చీలో కూర్చున్నాడుగా, పుస్తకం పక్కన పెట్టేసి పట్టుకున్నాడు. వాడు గింజుకోవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే చేతులకి మసి అంటేసింది, ఈయనకి అది వాడు నూనెను మసి కలిపి అంటించుకుంటారు, జనరల్గా అలాగే కదా చేస్తారు. నూనె మసి ఎట్లా అంటుతుంది, ఆమదంలో పోస్తారు, ఆమదంలో పోసి కలిపేసేసి రాసుకుంటే ఎవరైనా పట్టుకుంటే జారిపోతుంది కూడా. కానీ భీమన్న బలశాలి, ముందు నుంచి గుండు కదా, అక్కడి నుంచి కేకలు పెట్టాడు. రాక్షసుడు నేను పట్టేసుకున్నానని గట్టిగా అరిచాడు. అక్కడి నుంచి వెనక నుంచి పైడ్రెక్కలు విరిచి పట్టేశాడు. ఈ కేకలు, ఈ ఢమాఢమా మోతలు, దాంతో జనాలు ఒకళ్ళిద్దరు పనివాళ్ళు లేచారు, దీపాలు పుచ్చుకొచ్చారు. తీరా చూస్తే దొంగవాడు. అక్కడి నుంచి దీపాలు చూసి ఆవిడ గజ దొంగండి, వీడు వీరన్నండి అని చెప్పేసరికి ఎన్నాళ్ళ నుంచో వాడి కోసం చూస్తున్నారు. ఈయన ఏమనుకుని పట్టుకున్నాడు, రాక్షసుడిని ఆంజనేయ స్వామి పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు.
ఆయన కథలో నుంచి బయటికి రాలా, కానీ జనాలు మాత్రం అల్లుడు గారు దొంగను పట్టేశాడు, ఆహాహా జమీందారు శభాష్, శభాష్. మామూలు వాడు కాదు, శభాష్ అన్నారు. బాగానే ఉందిగా. పోనీలే. సరే, ఆవిడకి అర్థమైంది వీడు ఏమనుకుని పట్టుకున్నాడు, కానీ ఆవిడ మాట్లాడకుండా ఊరుకుంది. ఆ దొంగని కాస్త అరెస్ట్ చేశారు, రాజుగారి దీని దగ్గర ఆస్థానానికి పంపించేశారు. అందరూ ఊరంతా చెప్తున్నారు అల్లుడు గారు సామాన్యుడు కాదు, చాలా గట్టివాడు. బాగుంది. సరే, ఈ అమ్మాయి ఏమనుకుందండి, చదివినా లాభం లేదు, ఇవన్నీ ఓ పని చేద్దాం, కొంచెం దైవ ధ్యానం, దేవుడు దేవాలయాన్ని పంపిస్తుంటే కొంచెం బుద్ధి వస్తుందేమో. మనం కూడా అలాగే అనుకుంటాం, బుద్ధి తక్కువగా ఉంటే పిల్లలు దేవాలయానికి పంపించి కాస్త ప్రదక్షిణాలు చేయిస్తే కొంచెం బుద్ధి వస్తుంది కదా. ఈ బుద్ధి కోసం ఏం చేసింది, దేవాలయానికి తీసుకెళ్ళటం మొదలుపెట్టింది. ఈయన కొంచెం ముందు నుంచి మునీశ్వర్లు, సాధు పుంగవులు వాళ్ళ మీద ఆసక్తి ఉంది. సరే, ఆవిడ వెళ్ళినప్పుడు గుళ్ళోకి లేనప్పుడు ఆయన ఒక్కడే వెళ్తుండేవాడు, ఈ గుండు భీమనే వెళ్ళేవాడు. అయితే ఆ ఊళ్ళో ఒక దొంగ వెధవ ఇంకొకడు ఉన్నాడు. వాడు ఏమనుకున్నాడంటే, ఈ జమీందారు గారు అల్లుడు తింగరమొహం అనే సంగతి కొంతమంది కనిపెట్టారు. భార్య కవర్ చేస్తుంది, మనిషి ఆకార పుష్టిగా బాగానే ఉంటాడు, వాడి వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కాకపోతే అతను తెలివైన వాడు కాదు అనే విషయం తెలుసుకున్నారు. అమాయకుడు. ఈ దొంగ, ఈ ఊళ్ళో ఉన్న దొంగ ఏం చేశాడంటే, ఒక ఋషీశ్వరుడిలాగా పెట్టుడు గడ్డాలు మీసాలు పెట్టుకుని కూర్చునేవాడు. రోజు గుడికెళ్ళే దారిలో మునీశ్వరుడిని చూసి దూరం నుంచి దండం పెట్టేవాడు. ఒకరోజు, నాయన భీమన్న ఇట్రా నాయన అని పిలిచేసరికల్లా ఉలికి పెట్టాడు. భార్య లేదు పక్కన, గబగబా వెళ్ళాడు. నా పేరు మీకు ఎలా తెలిసింది స్వామి అంటే, నాకు తెలిసింది ఆయన, నువ్వు రోజు దైవ దర్శనానికి వస్తున్నావు, దేవుడు కనిపించాడా అన్నాడు. ఎక్కడండి, దేవాలయంలో ఉన్న దేవుడే కనపడుతున్నాడు, నిజంగా దైవ దర్శనం నాకు ఇంకా కాలేదు, దైవ దర్శనం అవుతుంటే అప్పుడు బాగా బుద్ధి జ్ఞానం అవి వస్తాయని నా భార్య చెప్పింది, నేను దానికోసమే చూస్తున్నానండి అన్నాడు. ఈ మునీశ్వరుడు అన్నాడు, దానికేముంది నాయన, నిత్యం వస్తూ ఉంటూ నేను బోధిస్తా కదా నీకు అన్నాడు. సరే, 3-4 రోజులు రోజు వచ్చి మునీశ్వరుడి దగ్గర కూర్చొని, సాధు పుంగవులు అంటే ఆసక్తి, వాళ్ళకన్నీ తెలుసు, వాళ్ళు సర్వాంతర్యాములుగా ఉంటారు. సరే, ఒకరోజు ఆనుపాను చూసుకున్నాడు దొంగ, ఎవ్వరూ చుట్టుపక్కల లేరు, ఈయనే వచ్చాడు. నీకు ఇవాళ దైవ దర్శనం చేయిస్తాను నాయన, చాలా సులువు, దేవాలయంలో కాదు, ఈ చెరువులో దిగాలి, నువ్వు దేవుడు కనపడతాడు. సరే, చెరువులో దిగాలంటే ఒంటి మీద బంగారం ఉండకూడదు, ఆ వేళ్లకున్న ఉంగరాలు, మెళ్ళలో పులిగోరు గొలుసు, చెవికున్న తాటంకాలు, మొల్ల ఉన్నటువంటి బంగారపు మొలతాడు అన్నీ తీసి ఇక్కడ పెట్టు, నీ పట్టు వస్త్రాలు కూడా తీసిపెట్టు, కోచితోటి చిన్న గావంచ కట్టుకుని దిగు, నీళ్ళల్లో మునిగి నిలబడితే దైవ దర్శనం అవుతుంది. సరే, బాగుంది. నమ్మాడు. టకా తీసేసాడు, ఉంగరాలు గొలుసులు తీసేశాడు, మొలతాడు కూడా తీసి అక్కడ పెట్టాడు. ఒక జుబ్బా, పట్టు పంచ, ఉత్తరీయం 3 తీసి అక్కడ పెట్టాడు. గావంచ ఉంది, మామూలుగా లాగులు లాంటివి వేసుకుంటారు కదా, చేతులు తుడుచుకోవడానికి పై పంచ ఒకటి తెచ్చుకున్నాడు. గుళ్ళోకి మరి తీర్థం తీసుకుని పట్టుపంచకి తుడుచుకోరు కదా, ఆ చిన్న తువ్వాలు, ఆ తువ్వాలు కట్టుకుని నీళ్ళల్లోకి దిగాడు. దిగిన తర్వాత ఏమనిపించింది, దిగుతున్నాడు, లోపల దిగేశాడు, నీళ్ళల్లోకి మునిగి నుంచోమన్నాడు. ఆయన తల కనపడకుండా మునగాలి లోపల. ఓహో. ఈ లోపల వీడు మొత్తం తటపుట ఇవి గబగబా ప్యాక్ చేసేసుకున్నాడు. వీడు నడవటం మొదలుపెట్టాడు. ఇతనికి నీళ్లలో మునిగిన భీమన్నకి ఏమనిపించింది, నేను లక్ష్మి ఇద్దరం గుళ్ళోకి వస్తున్నాం, ఇవాళ నాకు ఒక్కడికే దైవ దర్శనం లభిస్తే ఎలాగూ, భార్యకు కూడా కావాలి కదా, మా ఆవిడకు కూడా కావాలంటే ఆ అమ్మాయి ఇట్లా వస్తువులన్నీ తీసేసి నీళ్ళల్లో దిగంబరంగా ఎలా దిగుతుంది, ఇంకేదో మార్గం ఉండాలి దానికి. సరే అని చెప్పేసి గబగబా నీళ్ళ నుంచి లేచి బయటకు వచ్చాడు. ఈ మునీశ్వరుడు నడుస్తున్నాడు. ఓ సాధు పొంగవ, మునీశ్వర ఆగండి మునిగారు అని కేకలు పెట్టాడు. అలా హడిలిపోయాడు, పరిగెత్తపోయాడు. ఈయన వెనకాల నుంచి ఆగండి, నా భార్య కూడా దైవ దర్శనం చేద్దురుగానే ఉండండి అని ఆ తడిగావంచాతోటి ఆయన వెనకాల పడ్డాడు. గుర్తించలా, తన వస్తువులు తీసుకుని పారిపోతున్నాడని తట్టదు అతనికి, అతని బుర్ర లేదట్లా, అతను అట్లా నమ్ముతాడు అంతే. పరిగెత్తేస్తున్నాడు. ఈ పరిగెత్తేసరికల్లా ఈ భీమన్న పిక్కసత్తు ఉన్నవాడు కదా, ఏళ్ల తరబడి నడిచి తిరిగినవాడు, ఇక మునీశ్వరుడు వెనకాల పడ్డాడు. వెనకాల నుంచి వాటేసుకున్నాడు గట్టిగా. అదేమిటండి విషయం చెప్పకుండా వెళ్ళిపోతారు ఎలాగండి అని. ఈ లోపల ఈ రభసగా మా జమీందారు గారు అల్లుడు గావంచాతోటి పరిగెత్తడము, ముందెవరో సాధు పొంగడు పరిగెత్తడము, ఏదో జరుగుతోందని దేవాలయానికి వస్తున్న కొందరు జనం, ఆల్రెడీ దేవాలయంలో కూర్చున్న కొందరు చేరిపోయారు. అక్కడి నుంచి అల్లుడు గారి కోసం బండి తీసుకొచ్చిన వాడు ఒకడు వచ్చాడు. వాడు హట్టకట్టా బలశాలి, వాడు కూడా పరిగెత్తుకొచ్చాడు. బాబుగారు ఎందుకో పరిగెడుతున్నాడు. అక్కడి నుంచి కావలించుకున్నాడు. అక్కడి నుంచి తలా పక్క ఏమిటండి అనేసరికల్లా, నలుగురు మాట్లాడేసరికల్లా ఈ సందట్లో ఆయన పెట్టుడు గడ్డం కాస్త ఊడు. అదేమిటి ఋషీశ్వరుడు కదా గడ్డం పెట్టుకున్నాడేమిటి
అని అందరూ కేకలు పెట్టారు. తీరా చూస్తే బండివాడు వచ్చి అయ్యో వీడు దొంగ కదండి మన ఊళ్ళో వాళ్ళ ఎవరితో దొంగతనం చేశాడు అనగానే మళ్ళీ అమ్మ బాబోయ్ అల్లుడు గారు సామాన్యుడు కాదు, గట్టి స్నానానికి దిగి దొంగను పట్టేశాడు. అల్లుడు గారు పట్టుకున్న బట్టలు ఈయన బట్టలు ఎత్తుకుపోతుంటే పట్టుకున్నాడని, అంతేగాని బట్టలు పిచ్చి విధవ వాడే ఇచ్చాడని ఎవరు అనుకో. ఏం చేసినా మంచి అవుతుంది. ఆయన అదృష్టం అట్లా ఉంది. అక్కడి నుంచి బట్టలు అవి రాగిచ్చారు, అల్లుడు గారి బట్టలు కట్టించారు, బండి ఎక్కిచ్చారు. చాలా బాగుంది, మీ శబాష్ శబాష్. మీరే శబాష్ అన్నారు. బాగానే ఉంది. మరి అదే కదా జరిగేది. ఇక చేసేది ఏం లేదు. సరే ఇంటికి వెళ్ళిపోయాడు. సరే భార్య మంది ఏమిటి ఇట్లాగే అవుతాయి ఈయనతోటి, అయినా అంతా మన మంచిగా అయింది, వస్తువులు పోలేదు, దొంగ ఒకడు పట్టుపడ్డాడు. ఇంతలో ఏమైంది, 1-2 డేస్ తర్వాత పక్కింట్లో ఎవరో అమ్మాయి మరణించింది. దివాణానికి పక్కనే ఉన్న అదే వీధిలో, దివాణం పక్క ఆ వీధిలోనే ఒక కుటుంబంలో ఒక యువతి మరణిస్తే అందరూ ఏడుపులు పెడబొబ్బలు, అమ్మాయి పిల్లలు భర్త అన్నీ దగ్గరుండి చూశాడు. ఈయన ఎప్పుడు మరణాలు చూసినవాడు కాదు భీమన్న. భీమన్నకు తెలీదు. అక్కడి నుంచి ఆ చనిపోయిన ఆవిడికి పసుపు రాసి బొట్లు అవి పెట్టడం, భర్తే అన్ని అలంకారం చేయటం, ఆవిడ తల కొరివి భర్తే పెట్టడం చూసేసరికల్లా పిచ్చ టెన్షన్ పుట్టేసింది. చాలా భయపడిపోయాడు. ఆ రాత్రి స్నానం చేసి ఇంటికి వచ్చాక స్నానాలు చేసి అన్నాలు తిని పడుకుంటే ఆయనకి తన భార్య చచ్చిపోయినట్టు, తను తల కొరివి పెట్టినట్టు కలొచ్చింది. నిజం లాంటి కళ. అక్కడి నుంచి ఏడ్చేస్తున్నాడు విపరీతంగా. ఎందుకంటే అమ్మాయి పంచప్రాణాలు భార్య అంటే. ఆ అమ్మాయి వాళ్ళ తన జీవితం చాలా బాగుంది కదా, పైగా భార్యను ప్రేమించాలని చెప్పింది వాళ్ళ బామ్మ, అందుకే ప్రేమించాడంటే. అక్కడి నుంచి ఏడుస్తుంటే ఈవిడ లేపింది, ఏమిటండి మూలుగుతున్నారు ఏమైందండి అంటే అని ఉలిక్కిపడి లేచాడు. చూసి పరిగెత్తుకుంటూ పోయి గదిలో మూలగొచ్చున్నాడు, ఏడుస్తున్నాడు. నువ్వు చచ్చిపోయావో అని. చచ్చిపోవటం ఏమిటండి, మీకు ఏదో కళ వచ్చింది, పొద్దున అవన్నీ చూశారు, నేను ఇక్కడే ఉన్నాను అంటే కాదు నేను అది నిజంలాగా ఉంది అతనికి. తలకొరి పెట్టొచ్చాను, నాకు తెలుసు, అన్నం తినకుండా నేను ఏడుస్తున్నాను, నువ్వు దయ్యానివి, నేను నీతో ఉండనన్నాడు. ఆవిడ ఎంత చెప్పినా అది కాలాన్ని నమ్మల. అక్కడి నుంచి నేను మా బామ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, పెళ్ళాన్ని చచ్చిపోయాక అత్తారింట్లో ఉండి నేనేం చేస్తాను అని లేచేసి అక్కడికి వెళ్ళిపోయాడు. 3:30, 4:30, 5 గంటలకి. ఇంకా సేపు ఉంటే తెల్లారిపోతుంది. లేచేసి తెల్లవారుజామున వచ్చిన కళ అనమాట. అది సో రియల్గా తోచింది. అక్కడి నుంచి ఏం చేశాడు, 4 గుడ్డలు ఒక సంచిలో కుక్కుని బయలుదేరాడు. ఏమండి ఆగండి అని చెప్పినా వినలా. అక్కడి నుంచి పని వాళ్ళు ఒక్కొక్కళ్ళు లేచొస్తారు. చంద్ర గారు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, అల్లుడు గారని చూశారు. ఏమిటి అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నాడని. ఈ లోపల తండ్రి గారు లేచి వచ్చాడు, పని కుర్రాడు లేచి వచ్చాడు. అందరు అడుగుతుంటే వాళ్ళ బామ్మ మీద ఏదో పీడకలు వచ్చిందిట, బామ్మ ఇంటికి వెళ్తున్నారని చెప్పింది. మరి ఇంకేం చేస్తుంది, బామ్మ ఇంటికి అనేది ఉందిగా, ఆయన దుఃఖంతో వెళ్తున్నాడు. అందరూ ఆయన ఏడుపు మూతి చూస్తూనే ఉన్నారు. ఏడుపు మొహం పెట్టాడంటే వాళ్ళ బామ్మ మీద పీడకలు వచ్చింది, అందుకని బండి వద్దు నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఇంకా పెళ్ళామే చచ్చిపోయాక అత్తవారింటి బండి ఎక్కేదేమిటి, నడుచుకుంటూ పోయాడు. 2-3 ఊళ్ళు దాటాలి. ఆ రాత్రి ఈ పొద్దునే నడిచాడు, సాయంకాలానికి ఏదో ఊరు చేరాడు. మధ్యలో చిన్న హాల్ట్లు వేసుకుంటూ ఓ సత్రంలో పడుకున్నాడు. సత్రంలో పడుకుంటే బామ్మ చచ్చిపోయినట్టు కళ వచ్చింది. ఈసారి బామ్మ చచ్చిపోయినట్టు, శ్మశానంలో బామ్మ తలకొరివి పెట్టినట్టు కళ వచ్చింది. ఏడవటం మొదలుపెట్టాడు. శ్మశానంలో బూడిదలో దొర్లుతున్నట్టు కళ వచ్చింది. మెలకు వచ్చేసింది. చూసుకుంటే తనేమో చూస్తే సత్రంలో ఉన్నాడు, ఒంటి మీద ఏమీ లేవు, బూడిద గిడిద లేదు. ఇదేమిటి ఇలా వచ్చింది కళ, బామ్మ మీద కూడా వచ్చింది, ఏం చేయను అక్కడ బామ్మ ఉందో లేదో. సరే మెల్లిగా 2వ రోజు సాగబడి నడిచేసరికి బామ్మగారింటికి చేరాడు. ఇంకంటే బామ్మని కావలించుకుని ఏడ్చాడు. ఏమైపోయిందిరా, నువ్వు చచ్చిపోయినట్టు కళ వచ్చిందే, నా పెళ్ళాన్ని చచ్చిపోయినట్టు కళ వచ్చిందే అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఎప్పుడూ కళలు రాని వాడికి కళ వచ్చేసరికి ఇట్లా ఉంది, అంతకంటే ఏమీ లేదు, మీ ఆవిడ శుభ్రంగా ఉంది, ఏం పర్వాలేదు అని చెప్పి చక్కగా భోజనం పెట్టి 2 పూటలు ఉంచుకుని ఆ పూట మర్నాడు బాగా బామ్మ దగ్గర ఆవిడ చేసిన పిండి వంటలన్నీ తిని బ్యాగ్ పుచ్చుకుని ఇంటికి వచ్చేసాడు. బాగున్నాడు. సంచి పుచ్చుకుని వచ్చేసాడు. తర్వాత ఏం చేశాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే అమ్మగారు. నమస్తే.